పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రాధ్యాయం. పాతి జగదిది పినాకం అంటుంది లింగ పురాణం. లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు. మిగిలిన ఆయుధాల కన్నా పినాకం అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ, కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి. ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది. ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని 3 ధనస్సులను తయారు చేశాడు. అందులో మొదటిది పినాకము, అది శంకరుడికి ఇచ్చాడు. రెండవది శార్ంగము, అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. మూడవది గాంధీవము, దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన వెదురుతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ పెరవాహనములనొల్లక వృషంబు అఖిలేశ్వర నిమ్మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమున్. అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి, మీరు తలుచుకుంటే లోటా, కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతుంటారు శంకర, కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఇతపూర్వం అనుశాసనిక పర్వంలో గోమహాత్మ్యంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ, ఒకప్పుడు హిమవత్పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తుంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరాయి. అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకు వచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు. ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను, అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను. కాబట్టి నేను వృషభ కేతనుండయ్యాను, వృషభ వాహనుండయ్యాను. అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను. అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం, దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు. అట్లాగే